ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలోని ఆలయాలన్నీ శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుండే భక్తులు ఆ మహాశివుణ్ణి దర్శించుకోవడానికి పోటెత్తారు. ఆలంపూర్ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం నుండి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఆ మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ప్రస్తుతం మనం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల వద్ద ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో నిల్చున్నారు. ప్రస్తుతం మహాశివరాత్రికి సంబంధించి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి పూజల గురించి మనతో పాటు మాట్లాడడానికి ఆలయ పూజారి ఆనంద్ శర్మ ఉన్నారు. చెప్పండి, శివరాత్రి యొక్క విశిష్టత ఏంటి? బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో జరిగేటటువంటి పూజలేంటి? మహాజ్యోతిర్మయాయానంపురే క్షేత్ర విరాజనే జోగుళా శక్తియుక్తాయ బ్రహ్మేశానాయ మంగళం. మహాశివరాత్రి అంటేనే ఆ యొక్క పరమేశ్వరుడు ఆపాతాళ నభస్థబల అంటే ఆది అంతం తెలియకుండా ఆ యొక్క స్వామివారు జగత్తంతా కూడా తానే ఉన్నాడనమాట. అయితే స్వామివారు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాడు అనేది తెలుసుకోవడానికి సాక్షాత్తు ఆ యొక్క విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు పరీక్షించినా కూడా సాధ్యపడిన విషయము. ఈ యొక్క ఘట్టాన్ని మహాశివరాత్రిగా చెప్పడం జరుగుతుంది. స్వామివారు నిషీధకాల సమయంలో అంటే అర్ధరాత్రి లింగోద్భవన సమయంలో స్వామివారు ఉద్భవించారు. స్వామివారు అంటేనే విష్ణువు అలంకార ప్రియుడు, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. కాబట్టి మహాశివరాత్రి రోజు హర హర మహాదేవ శంభో శంకర అంటూ కాసిని ఆ యొక్క గంగాజలం ఏదైతే మనకు అందుబాటులో ఉందో ఆ యొక్క నీటితో స్వామివారిని అభిషేకించి మారేడు దళాలు సమర్పిస్తే స్వామివారు అత్యంతమైన భక్తి ప్రపత్తులతో మనము సమర్పించండి ఆ యొక్క అభిషేకాన్ని స్వీకరించి అనుగ్రహించేందుకు సిద్ధంగా ఉంటాడు. అందుకే బోళాశంకరుడు అంటారు ఈ స్వామివారిని. మరి మహాశివరాత్రి అంటేనే అలంపుర పుణ్యక్షేత్రము ఒక ప్రత్యేకతను చాటుకోయింది. యావత్ ప్రపంచంలో అన్ని ఆలయాల్లో కూడా మహాశివరాత్రి రోజు భక్తులు ఉపవాస దీక్షలతో స్వామివారికి హరహర మహాదేవ శంభో అంటూ అభిషేకాలు చేస్తారు. పరమేశ్వరుని పూజించడం ఆనవాయితీ. అయితే అలంపురం క్షేత్రంలో మాత్రం మరెక్కడా లేకుండా ఎక్కడా లేని విధంగా పరమేశ్వరునితో పాటు అంటే లింగస్వరూపంతో పాటుగా పక్కనే విష్ణుసార గ్రామం ఉంటుంది. అంటే ఇక్కడ నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రాన్ని, ఓం నమశివాయ పంచాక్షరి మహామంత్రాన్ని రెండింటినీ కలిపి భక్తులు ఏకకాలంలో శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్నట్టు ఏకకాలంలోనే మరి ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక విష్ణువుకు పరమేశ్వరుడికి కలిపి ఏకకాలంలో మహాశివరాత్రి రోజు అభిషేకం చేయడం అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకోయింది. శివరాత్రికి సంబంధించి ఉపవాసము జాగరణ అనేది కూడా ప్రధానంగా భక్తులు పాటిస్తూ ఉంటారు. వీటి యొక్క విశిష్టత ఏంటి? శివరాత్రి సమయం స్వామివారిని అనుగ్రహాన్ని ప్రార్థించినందుకు ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి అంటే అందరూ కూడా నక్తంగా స్వామివారిని అభిషేకించాలట. నక్తము అంటే ఉపవాస దీక్షలు అనే అర్థం. ఎవరైతే సంవత్సరానికి ఒకసారి ప్రతి నెలలో మాస శివరాత్రి అని వస్తుంది. చాలామంది ఉత్తర భారతదేశంలో ఇప్పటికి కూడా పాటిస్తూనే ఉన్నారు. ప్రతి మాస శివరాత్రి రోజు ఉపవాస దీక్షలతో 11 నెలలు అభిషేకాలు చేసిన తర్వాత 12వ నెల వచ్చేటువంటి మహాశివరాత్రి రోజు ఉపవాస దీక్ష విరమణ చేస్తారు. మరి 11 నెలలు చేయలేని వారు కనీసం ఏడాదిలో ఒక్కసారి వచ్చేటువంటి మహాశివరాత్రి రోజైనా కూడా ఉపవాస దీక్ష చేయాలి అని శివపురాణం చెప్తుంది. మరి ఆరోగ్య పరిస్థితి అనానుకూలంగా ఉండేవారు కనీసం ద్రవ పదార్థాలైనా కూడా స్వీకరించాలి, లేదా కనీసము పండ్లు అటువంటివైనా తీసుకోవచ్చు. ఉపవాస దీక్షను ప్రాతకాలం స్నానం చేసిన తర్వాత మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా సంకల్పంలో వికల్పం లేకుండా ఓ పరమేశ్వర నీ యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు మేము ఈరోజు ఉపవాస దీక్షతో ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రంతో నిన్ను శరణు వేడుతున్నాము. లింగోద్భవన కాలం వరకు జాగరణ చేసి
దీక్షా విరమణ చేస్తామని చెప్తారు. ఇలా భక్తులంతా కూడా ఉపవాస దీక్షలు చేస్తారు. లింగోద్భవన కాలంలో ఉదయం నుంచి అభిషేకం చేయని వాళ్ళు కనీసం ఆ యొక్క 12 గంటల వరకు మేలుకొని నిషీధ సమయంలో స్వామివారికి కాసిన్ని నీళ్లు పోసినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది. అందుకే ఆ పరమేశ్వరును బోళాశంకరుడు అంటారు. ఇలా అందరూ కూడా మహాశివరాత్రి రోజు పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందుకునేందుకు భక్తులంతా కూడా తండోపతండాలుగా ఈ యొక్క నవలింగ దివ్యధామ క్షేత్రం భూతల స్వర్గం వంటి అలంపుర ఆలయం దర్శించుకుంటున్నారు. అలంపూర్ శివాలయము భక్తులతోటి కిటకిటలాడుతుంది. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటున్నారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నేను వెంకటతో నరేష్, టీ న్యూస్, జోగులాంబ, గద్వాల జిల్లా.